హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి గౌతు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టైం వైట్ సాస్ పాస్తా ట్రై చేశాను ఇంట్లో, అది కూడా సండే రోజు. సో వైట్ సాస్ పాస్తా మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఎప్పుడు బయట తినడమేనా, ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది. నేను చాలా భయపడ్డాను ఫ్లాప్ అయిపోతుందేమో అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనము పాస్తాని అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పాస్తాని పక్కకు తీసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని మనము చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయాక కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ వేయాలి ఆ వెజ్జెస్లో. వేసాక ఇంకా దించేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం బటర్ మైదా వేసి కొంచెం ఫ్రై చేయాలి. దాని తర్వాత పాలు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండర్లాగా లేకుండా. దాని తర్వాత దాని మీద చీజ్ వేసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్, ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. దాని తర్వాత వెజ్జెస్ వేసుకొని పాస్తా వేసుకొని ఒక 5 to 10 minutes పొయ్యి మీద పెడితే పాస్తా రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవరికన్నా ఈ రెసిపీ చూసి ట్రై చేయాలనిపిస్తే ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఓకే, మరి బాయ్ బాయ్. ఇంతే ఈ వీడియోకి. మరొక వీడియోతో కలుసుకుందాం.